హాయ్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎయిర్టెల్ థ్యాంక్స్ నుంచి ఏమేమి చేయొచ్చో మొత్తం కంప్లీట్ ఒక ట్యూటోర్ చూస్తానండి. చూసుకోండి మొత్తం. మీకు అంటే చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారనమాట. ఎయిర్టెల్ థ్యాంక్స్ నుంచి నా రిజిస్టర్ నెంబరు, నా నేము కానీ ఛానల్ ఎలా రిమూవ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలని అడుగుతుంటారండి. ఈరోజు మీకు చూపిస్తాను ఎయిర్టెల్ డిటిహెచ్లో మనం ఎయిర్టెల్ యాప్ నుంచి ఎయిర్టెల్ డిటిహెచ్ సంబంధించి ఏమేమి చేయొచ్చో ఇప్పుడు చూపిస్తానండి. మీకు ఐడియా ఉంది కదా, ఎయిర్టెల్ థ్యాంక్స్ అన్న ఎయిర్టెల్ యాప్ అన్న రెండు ఒకటండి. ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఎయిర్టెల్ థ్యాంక్స్. ఓకే, ఎయిర్టెల్ థ్యాంక్స్, ఎయిర్టెల్ థ్యాంక్స్ అన్న ఒకటే. మీ రిజిస్టర్ నెంబర్ నుంచి లాగిన్ అవ్వాలండి ఫస్ట్. ఓకే, మీ రిజిస్టర్ నెంబర్ నుంచి లాగిన్ అవుతే చూడండి, ఇది హోమ్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇలా వస్తుంది. ఇలా వచ్చాక అసలు ఇక్కడ సర్వీసెస్ అంటే అందరూ మేనేజ్ సర్వీసెస్ ఇక్కడ వెళ్తుంటారు. ఇక్కడికి వెళ్ళొద్దండి. ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఈ సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఈ సర్వీసెస్లోకి వెళ్తే మీకు దీంట్లో అంటే ఏమేమి ఐడీస్ ఉన్నాయంటే, మీకు మీ అకౌంట్స్ ఉన్నాయి ఏవో, అంటే మీ నెంబర్ పైన సిమ్ ఉన్నా, లేకపోతే డిటిహెచ్ ఉన్నా, వైఫై ఉన్నా, ఎయిర్టెల్ సంబంధించి ఏమైనా ఉన్నా ఇక్కడ మీకు చూపిస్తుందండి కంప్లీట్గా. సో నేను ఇప్పుడు డిటిహెచ్ గురించి ఒకటి చెప్తుంది, మేము డిటిహెచ్లోకి వెళ్దాం. ఓకే ఓకే ఇక్కడ మన ప్లాన్ ఏం ప్లాన్ ఉంది, ప్లాన్ నేమ్తో ఇక్కడ చూపిస్తుందండి. ఓకేనా. చాలామందికి జనరల్గా ఏమవుతుంటుంది, ఛానల్ యాడ్ అవుతుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేసిక్ ప్యాకేజ్ అనమాట, మీరు ఎంచుకున్న ప్యాకేజ్. అది కాకుండా మీకు అడిషనల్గా అమౌంట్ ఎక్కువ కట్ అవుతుంది. ఎందుకు కట్ అవుతుందంటే, మీరు వ్యాస్ సర్వీసెస్ కానీ అలా కట్ అంటే అడిషనల్ ఛానల్స్ కానీ యాడ్ చేసుకుంటారు. అది ఎలా రిమూవ్ చేసుకోవాలంటే, ఈ ప్యాకేజ్ కాకుండా ఒకవేళ వ్యాస్ అంటే ఇక్కడే చూపిస్తుంది, లేదనుకుంటే మొత్తం కంప్లీట్గా చూడాలంటే మేనేజ్ ప్యాక్లోకి వెళ్ళాలి. మేనేజ్లో ప్యాక్లోకి వెళ్తే ఇక్కడ ఉంది కదండి బేస్ ప్యాక్ ఫీ అని. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ బేస్ అండి. మనం తెలుగు తమిళ్ కావాలన్నా ఏదనేది కంపెనీ ఇచ్చేవాడు మొత్తం ఒక ప్యాకేజ్లో ఇస్తాడు అన్నమాట. ఇది మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనకి హెచ్డి ఉంటే హెచ్డి, నార్మల్ ఉంటే నార్మల్, ఇక్కడ తెలుగు హెచ్డి ఇంగ్లీష్ ఉంది. ఇలా అనేది ఇలా సెలెక్ట్ చేసేసుకుంటే చాలు. సెలెక్ట్. ఇప్పుడు ఈ ఫస్ట్ నాది 452 ఫస్ట్ చూస్తారు కదా, 452 ప్యాకేజ్లో ఉంది. ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తే సరిపోతుంది. ఇది బంకెట్ అండ్ టాప్అప్స్ అనేది గ్రూప్ ఛానల్స్ అండి. స్పోర్ట్స్ గ్రూప్ కానీ ఏదైనా కిడ్స్ గ్రూప్ కానీ ఇవి యాడ్ చేసుకోవడానికి సపరేట్ అనమాట. ఇవి సపరేట్ గ్రూప్ ఛానల్స్. మీకు కిడ్స్ కావాలనుకుంటే కిడ్స్ అని కొడితే కిడ్స్ గ్రూప్ ఏమేమి ప్యాకేజ్ ఉందో మీకు ఇక్కడ చూపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలకాటే ఛానల్స్ అంటే మీరు చాలామంది ఎలా అంటే స్పోర్ట్స్ అనేది సోనీ కానీ కొన్ని ఛానల్స్ రావన్నమాట. అవి యాడ్ చేసుకుంటూ ఉంటారు. అవి యాడ్ చేసుకుంటారు కానీ రిమూవ్ చేసుకోరు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు. ఒకవేళ నా ప్యాకేజ్లో ఏమి యాడ్ లేవు కాబట్టి ఎక్కడ హైలైట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నీకు యాడ్ చేసి రిమూవ్ కూడా చేస్తాను. చూడండి, ఒక టైప్ చేస్తాను ఏదన్నా స్పోర్ట్స్లో ఇక్కడ చూడండి, స్టాక్ పోర్ట్ టు హిందీ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి డన్ కొట్టేస్తాను. సెలెక్షన్ అయిపోతుంది నాకు. అంటే నేను నెక్స్ట్ సర్వీస్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్తే నాకు ఇక్కడ హైలైట్ అవుతుంది. చూసారా, నేను అది సెలెక్ట్ చేస్తాను. అంటే మీరు యాడ్ చేసుకుంటే ఇక్కడ చూపించేది అనమాట. మీకు ఏదైనా ఛానల్స్ ఉంటే కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరు రిమూవ్ చేసుకోవాలంటే కూడా సింపుల్ అని టిక్ చేసేసి నెక్స్ట్ కొట్టేస్తే సరిపోతుంది, అంతే. ఈ వ్యాస్ సర్వీసెస్ కూడా అంటే వ్యాస్ సర్వీసెస్ అంటే అవి సపరేట్ ఛానల్ అండి. అవి మీకు ఎయిర్టెల్ వాడు ప్రొవైడ్ చేసేవే ఛానల్స్ అనమాట. అందుకే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సపరేట్గా ఎక్కడ రావు అనమాట. ఈ ఛానల్స్ అనేవి ఎయిర్టెల్ వాడు మాత్రమే ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి ఈ ఛానల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి మీకు 59.75 ఎలా అంటే అలా ఉంటుంది అనమాట. ఇవి యాడ్ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ అమౌంట్ అయితే కట్ అవుతుంటుంది. ఓకేనా. ఇవి తీసేయాలంటే సింపుల్ సేమ్లా అలాగనే ఇప్పుడు ఇలా సెలెక్ట్ అయి ఉంటే మీకు ఇలా హైలైట్ అయ్యి చూపిస్తుంది. అది అన్సెలెక్ట్ చేసేస్తే వెళ్ళిపోతుంది. ఫినిష్ కొట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం లేదు, ఫినిష్, అంతే. ఫినిష్. మీ పాత ప్యాకేజ్ ఏది ఉంది, ఇప్పుడు ఎంత పడుతుంది, వాల్యూస్ వరీడ్ అని అంత మొత్తం అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, కన్ఫర్మ్ కొట్టేస్తే సరిపోతుంది, అంతే. ప్యాకేజ్ అనేది అప్డేట్ అయిపోతుందండి. మీ పాత ప్యాకేజీ నుంచి కొత్త ప్యాకేజ్కి అప్డేట్ అవుతుంది. ఓకే, డన్. ప్లాన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనకు అకౌంట్లో ఇది
ఐడి రిజిస్టర్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడే సర్వీసెస్, సేమ్ ఇక్కడే సర్వీసెస్లోకి వెళ్ళాలి. సర్వీసెస్ డిటిహెచ్ కాబట్టి డిటిహెచ్ మీ ఐడి నెంబర్ ఇదే చూడండి. మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, నో ప్రాబ్లం, కానీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది 3022. మీరు ఎక్కడైనా కానీ ఫోన్పే నుంచి కానీ ఏదైనా కానీ మీరు మొబైల్ నెంబర్ కంటే ఈ నెంబర్ కొట్టడం వల్ల మీకు అంటే మిస్ మ్యాచ్ అవ్వదు. అంటే మీకు 2 ఐడీలు ఉన్నాయనుకోండి, మీకు మొబైల్ నెంబర్ అయితే 2 ఐడీలు చూపిస్తుంది రీఛార్జ్ చేసేటప్పుడు. ఇదే నెంబర్ కొట్టేస్తే డైరెక్ట్ దీనికే వచ్చేస్తుంది అందులో. సో ఈ 001 అవసరం లేదు, 709 వరకే చాలు. ఈ నెంబర్స్ వరకు 001 అనేది అడిషన్. అంటే మీకు కనెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి 001, 002 కూడా ఉంటుంది. అంటే ఒకటే నెంబర్ మీద ఒకటే ఐడి మీద 2 కనెక్షన్స్ ఉంటాయి. ఒకటే ఐడి మీదనే, ఒకటే నెంబర్ పైన కాదు, ఒకటే ఐడి మీద 2 కనెక్షన్. ఇదే పైన ఐడి పైన ఇంకో కనెక్షన్ ఉంటే 002 కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు 1 ఉంది కాబట్టి మనకు 1 ఉన్నట్టు, ఒకటి కనెక్షన్ ఉన్నట్టు. దీంట్లోకి వెళ్తే సో ఇప్పుడు ప్యాకేజ్ నేను ఇంతవరకు నాది 452 ఉండే కదా, ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. ఎందుకంటే నేను అప్డేట్ కొట్టేసాను కాబట్టి అప్డేట్ అయింది. ఓకే, నేను అప్డేట్ కొట్టేసాను కాబట్టి అప్డేట్ అయిపోయింది. ఇక్కడ కిందికి వచ్చేస్తే మీకు ఆల్టర్నేట్ నెంబర్, కరెంట్ అడ్రస్. మీరు అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు చేంజ్ అయ్యి ఉంటారు. మీరు ఇక్కడ మీకు ఇది ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే డిస్టిక్ మారినప్పుడు ఇప్పుడు వస్తుంది. మీరు కర్నూలు అనుకోండి, కర్నూలులో ఉన్నారనుకోండి ఏం ప్రాబ్లం లేదు. అంటే కంప్లైంట్ వేసినా కానీ మీకు కర్నూలుకే వెళ్తుంది కంప్లైంట్ మాత్రం. ఇప్పుడు అడ్రస్ చేంజ్, ఇప్పుడు కడపకి వెళ్ళింటారు, మీరు కడపకి వెళ్ళారనుకోండి, కడపలో మీరు ఏదైనా ఇక్కడ అడ్రస్ చేంజ్ చేయడం కంప్లైంట్ వేసారనుకోండి కర్నూలుకి వెళ్తుంది, మీరు కర్నూలు నుంచి కాల్ చేస్తారు. సో దాని బదులు మీరు ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకుంటే మీరు కంప్లైంట్ వేసినా కానీ కడపకి వెళ్తుంది. అలా మీరు ఎక్కడ ఉంటే అక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్, చాలామందికి రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళ నెంబర్ పోతే ఈ ఎయిర్టెల్ యాప్ నుంచి చేయడానికి రాదు, కానీ అదర్ వేస్లో చేయొచ్చు. ఇక్కడ నేమ్, మీ యూజర్ నేమ్ అంటే ఐడికి నేమ్ ఉంటుంది కదండి, ఆ నేమ్ మీరు ఏం కావాలంటే అది ఇక్కడ పెట్టుకోవచ్చు అన్న. ఇది కొట్టుకొని మీరు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజుకి ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అర్థమైంది అనుకుంటాను కంప్లీట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.